వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు 1-2 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 1వ స్థానంలో అంటే జన్మ నుంచి 1-2 స్థానాలలో వృశ్చిక రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల్లో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ జన్మంలో ఒక 15 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 16 రోజులు ఈయన యొక్క సంచారం జరుగుతోంది. 2 స్థానాలలోనూ కూడా రవి యొక్క ఫలితాలు మనకి అనుకూలంగా మాత్రం ఉండవండి, ప్రతికూలంగానే ఉంటాయి. ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రవర్తన విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వాక్కు మాట విషయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఈ 2 స్థానాల్లోనూ కూడా ఈ రవి భగవానుడు మనకి ఈ విధమైనటువంటి అశుభ ఫలితాలను మాత్రమే మనకి కలగజేస్తూ ఉన్నాడు. ఇక జన్మల్లోనే బుధుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మల్లో బుధుని యొక్క సంచారం కూడా మనకి అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ జన్మల్లో అనేటప్పటికీ ప్రవర్తనలో కొంచెం తేడా వస్తుంది, అలాగే కొంచెము ఆదాయం తగ్గుతుంది. వ్యాపార కారకుడు కాబట్టి కొంచెం వ్యాపారంలో వెనకబడతాను, కొంచెం ధన రాబడి తగ్గడము, కొంచెం చికాకు, కొంచెం ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా బుధుని యొక్క జన్మరాశిలో సంచారం చేయటం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్ర భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ 3 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఒక 2 రోజులు, తృతీయ స్థానంలో ఒక 26 రోజులు, అంటే 26-28. ఇకపోతే చతుర్థ స్థానంలో ఒక 3 రోజులు, 28-31 రోజులు. ఈ 31 రోజులు ఈయన ఒక సంచారం ఈ విధంగా 3 రాసుల్లో ఒక నెలలో జరుగుతోంది. అయితే ఈ 3 రాశులలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి అందజేస్తూ ఉన్నారు ఆయన. ద్వితీయ స్థానంలో కుటుంబంలోని పరిస్థితులన్నీ బాగుంటాయి. ఇందులో ఒక 2 రోజులు చక్కగా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇక తృతీయంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే తృతీయంలోకి వచ్చేటప్పటికి తృతీయ అయిపోయి చతుర్థంలోకి వచ్చేటప్పటికి ఆయన యొక్క ఫలితాలు అన్నీ కూడా మళ్ళీ మనకి అంట్లో పరిస్థితులు అంటే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, అలాగే విద్య విషయంలో పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, జాతకుడే కావచ్చు, వాళ్ళు ఇంకా చదువుకుంటూ ఉన్నట్టయితే విద్య విషయంలో కావచ్చు బాగుంటుంది. అలాగే తల్లిదండ్రులతోటి, ఇంట్లో వారితో కూడా మనకి అనుబంధం చాలా బాగుంటుంది. అన్ని సౌఖ్యాలు కూడా ఈ నెల రోజులు ఈ శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల బాగుంటుంది. అలాగే మీకు లలిత కళల్లో ఏదైనా పరిచయం కానీ, ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాటిలో కూడా ప్రవేశం ఉన్న వారికి ప్రావీణ్యం రావడానికి, ప్రావీణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు రావడానికి కూడా చాలా చక్కటి అవకాశాలు శుక్ర భగవానుడు ఈ నెల రోజులు కూడా కల్పిస్తూ ఉన్నారు ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో శని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. ఆయన పోయిన సంవత్సరం ఇప్పుడు రుజుమార్గంలోనే ఉన్నారు కాబట్టి దీనిని అర్ధాష్టమ శనిగానే మనం భావించాలి. ఈ అర్ధాష్టమ శని వల్ల మనకి అనేక రకాలైనటువంటి కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. దీన్ని కంటక శని అని కూడా అంటారు. కంటకము అంటే ముళ్ళు అని అర్థం. ఆ విధంగా ఇక్కడ కొంచెం ముళ్ళు బాధించినట్టుగా బాధిస్తూ ఉంటాడు. కొంచెం ఇంట్లో పిల్లల విద్య విషయంలో కావండి, భూమి విషయంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే తల్లిగారి ఆరోగ్య విషయమే అక్కర్లేదు, తల్లిగారితో మనకు ఉన్నటువంటి అనుబంధంలో కొంతమంది తల్లితో పోట్లాడే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారండి. ఆస్తి కోసం కావచ్చు, లేదా పెళ్ళి భార్య తల్లా పెళ్ళామా సినిమా అని అనుకున్నట్టుగాను, లేకపోతే తల్లి అంటే అల్లం, బెల్లం అంటే బెల్లం అని ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాటిల్లో కొంచెం తల్లికి పిల్లలకి కూడా చాలా ఎడబాటు మధ్య ప్రపంచంలో మనం అనేక మందిని చూస్తున్నాం. ఇంకా కోడలకి అత్తకి పడకపోవటం, ఇది ఈ ఇంటి యజమానికి తలనొప్పి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మనకి ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో శని వలన కొంచెం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అసౌకర్యాలు కలిగే విషయాలు ఉన్నాయి. అంచేత ఈ విధమైన ప్రభావాలన్నీ కూడా శని చూపిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో కనుక మనం తీసుకున్నట్టయితే
రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ రాహు యొక్క సంచారం పంచమంలో ముఖ్యంగా పిల్లల మీద, మన చదువుకునేటువంటి పిల్లల మీద, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ. ఇంక బయటికి వెళ్ళి ఆ పిల్లలతో గొడవలు, ఈ పిల్లలతో గొడవలు, ఏది లేదు ఏదో ఆడుకుంటూ ఉన్నాడు, వాటికి వాడి ఎక్కడో పడతాడు, దెబ్బ తగిలించుకుంటాడు. అది మనకి బాధే కదండి. పిల్లలు కొంచెం దెబ్బ తగిలింది, మళ్ళీ వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఏదో కుట్లు వేయించడం, మందులు వేయించడం, ఇవన్నీ ఈ విధంగా మొత్తం మీద పిల్లల మీద ఈ యొక్క రాహు ప్రభావం పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ విధమైన దుష్పరిణామాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో గురువు యొక్క ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సప్తమంలో వక్రించి ఉండడం చేత 6వ స్థానంలో గురువు యొక్క సంచారం ఏమాత్రము కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదండి. ఇక్కడ దానివల్ల మనకి జరిగే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే కొంచెం రోగాలు, రుణాలు, శత్రువులు, కలహం, ఈ విధంగా అన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం ఆదాయం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది గురువు వలన. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు 6వ స్థానంలో ఫలితాలుగా మనం చెప్పుకోవలసి ఉంటుంది. అలాగే మనకి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదులన్నీ కూడా తగ్గిపెట్టి ఉంటాయి. కొంచెం పిల్లలతో కూడా కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి అంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే ఇక్కడ కూడా మనకి కొంచెం వాహన సౌఖ్యం తక్కువగా ఉండటము, అలాగే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే మన గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇవన్నీ అనుకుంటున్నాం కదా. ఈ సౌఖ్యాలు ఎందుకునో మన అనుభవంలోకి రావు. అన్నీ ఉన్నాయి. మీకు గృహం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, వాహనాలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. కానీ వాటి సౌఖ్యాన్ని మాత్రం మనం పొందలేకపోతూ ఉంటాం. ఈ విధమైన పరిస్థితులన్నీ కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నారు. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కేతువు మనకి మనకి అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే అక్కడ మనకి కొంచెం ధనాదాయం బాగుండటం, అందరూ సహకరించటము, అలాగే ధనార్జన బాగుండటం, వ్యవహార శైలి అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యవహార శైలి మనం ప్రదర్శించగలగటము, ఈ విధమైనటువంటి అన్నీ కూడా మనకి 11వ స్థానంలో కేతు వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే ఈ నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒక గ్రహాన్ని చేయమని చెప్పటం నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే ఈ గ్రహాన్ని కేవలం మనం చేయమని చెప్పితే ఏమవుతుంది అంటే ఈ గోచారానికి, ఈ నెలకి సంబంధించే కాదండి. ప్రతి మానవుడు కూడా 24 గంటలు కూడా మొత్తం ఈ విధంగా జీవితకాలం, సంవత్సరాలు, వీటి జీవితకాలం అంతా కూడా నవగ్రహాలకు లోబడే ఉంటాడు. మనం అంతర్దశ, ప్రత్యంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ, ఇక్కడికి వస్తే గోచారము, ఇలా ఉచ్చ, నీచ, అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో. నీచ, అందులో అతి నీచ, ఉచ్చ, అతి ఉచ్చ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మహాదశ యోగించకపోయినా అంతర్దశలో యోగించగలగవచ్చు ఆయన. ఎందుకంటే మహాదశానాథు నుంచి అంతర్దశానాథు ఆ లెక్కలన్నీ వేరుగా ఉన్నాయి కాబట్టి మహాదశలో రాణించినటువంటి గ్రహం కూడా అంతర్దశలో రాణించవచ్చు. అంతర్దశ మహాదశలో రాణించినటువంటి గ్రహం ప్రత్యంతర్దశలో మనకి రాణించవచ్చు, లేదా ద్రోహం చేయవచ్చు, అపకారం చేయవచ్చు. ఈ విధంగా ఒక దగ్గర ఉపయోగపడినటువంటి గ్రహం మరొక దగ్గర ఉపయోగపడవచ్చు. అందుచేత మనకి ఇవన్నీ సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ గమనించినట్టయితే ఈ సంకల్పం చెప్పుకుంటాం కదా పూజలు చేసేటప్పుడు, వాటిలో వస్తుంటాయి. ఈ విధంగా సూచిత, ఆగామి ఇవన్నీ వస్తుంటాయి. అందుచేత అదే కాకుండా ఇది మనకి లగ్నాంత కాలములు అని 2 రకాలు ఉంటాయి. 2 రకాలు లగ్నాంత కాలంలో ఉంటాయి. 2 గంటలకు ఒక్కసారి గ్రహం మారిపోతుంది. లగ్నాంత కాలాల దగ్గరికి వచ్చేటప్పటికి 2 గంటలకు ఒకసారి మారిపోతుంది. అంటే రోజు మీద 12 లగ్నాలు మారుతాయి. అంటే అన్ని గంటలు కూడా ఆ 2 గంటలు వీళ్ళ యొక్క ఆధిపత్యంలో జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక గ్రహాన్ని చేస్తే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ గోచారానికి సంబంధించి ఈ నెలకు సంబంధించే మనకి పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రతిరోజు చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం ఏదైనా సరే ఎప్పుడైనా చేసినట్టే మీ జీవితం మొత్తానికి ఉపయోగపడుతుంది.
దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేసేటటువంటి వాడు, మీ జీవితాన్ని నడిపించేటటువంటి వాడు, మీకు ఇక్కడ ఏదైతే రాశాడో దాన్ని అమలు చేసేటటువంటివి నవగ్రహాలే. కాబట్టి ఇది చేసుకోండి. ఇంత విపులంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సర్వే జనా సుఖినో భవంతు అందం కాదు నోటితోటి, ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు సౌఖ్యంగా ఉండాలి, ప్రతి వారు సౌఖ్యంగా ఉండాలి. డిసెంబర్ నెల 2024లో గ్రహాల యొక్క గమనం: వృషభంలో గురువు వక్రగతిలోను, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము, వృశ్చికం మరియు ధనుసులో రవి యొక్క సంచారము, వృశ్చికం నందే బుధుని యొక్క సంచారం నెల మొత్తము, ధనుస్సు, మకరము, కుంభముల్లో 3 రాసుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారం నెల అంతా, మీనములో రాహు యొక్క సంచారం నెలంతా, ఈ విధంగా సంచారం ఉన్నది.